శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. వ్యాసుడు తన కుమారుడైనటువంటి శుకుడితో ఇలా అంటున్నాడు: నాయన, చదువులన్నీ పూర్తి చేసావు, చాలా ఆనందంగా ఉంది. ఇక గృహస్థాశ్రమం స్వీకరించు, దేవతలను పితృదేవతలను అర్చించు, మనుమన్ను బహీకరించి నాకు రుణవిముక్తుణ్ణి చెయ్యి. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. నా కోరిక తీర్చు. ఎంతో తపస్సు చేస్తే అయోనిజుడిగా నువ్వు నాకు జన్మించావు. వ్యాసుడు ఇలా తనలో తానుగా మాట్లాడేసుకుంటున్నాడు. శుకుడు కల్పించుకుని అడ్డుకట్ట వేశాడు. తండ్రి, మీరేమంటున్నారో నాకు తెలియదు. మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసిన వాళ్ళు. నేను మీకు శిష్యుణ్ణి, ఆజ్ఞాపించండి, చేస్తాను అన్నాడు. తనయ, నీ కోసమని 100 ఏళ్ళు తపస్సు చేశాను, ఎంతో శ్రమపడ్డాను. శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు. ఏ మహారాజునో అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను. యవ్వనంలో ఉన్నావు, సుఖాలను అనుభవించు అన్నాడు. శుకుడన్నాడు: తండ్రి, అసలు ఈ మానవలోకంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏదైనా ఉందా? ప్రతి సుఖంలోనూ దుఃఖస్పర్శ తప్పదు కదా. మరి నీ వంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలంటారా? అనరు కదా. పోనీ నువ్వన్నట్టు వివాహం చేసుకుంటానే అనుకో, ఆవిడకి వశవర్తిని కావాల్సిందే కదా. పరతంత్రుడికి, అందున స్త్రీ విద్యుతుడికి సుఖం ఏముంటుంది? ఇనుప సంఖ్యలతోనో కొయ్యి బోనుల్లోనో తగులుకున్నవాడికి ఒకప్పటికి కాకపోతే ఒకప్పటికైనా మోక్షం ఉంటుందేమో కానీ, ధారాపుత్ర రూపమైనటువంటి సంసార బంధంలో ఇరుక్కున్నవాడు ఎప్పటికీ బయటపడలేడు. మలమూత్ర సంభూతమైన మలమూత్రభరితమైన ఈ దేహం మీద జ్ఞానులకు కోరిక ఉండదు. పైగా నేను అయోనిజుణ్ణి. గర్భవాసం మూత్రస్పర్శ లేకుండా అరుణం నుంచి పుట్టినవాడిని అయోనిజుడు అంటారు. అలా శుకుడు పుట్టాడు. నాకు యోని విషయకమైనటువంటి కోరికలు ఎలా ఉంటాయి, ఎందుకుంటాయి? అంతేకాదు తండ్రి, నాకు మరో జన్మ ఉంటే అప్పుడు కూడా అయోనిజుడిగానే పుట్టాలనుకుంటున్నాను. అద్భుతమైనటువంటి ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్ర సుఖాలు నాకెందుకు? వ్యాసమహర్షి, వేదాలు అధ్యయనం చేశాను. అవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి. ఆ మార్గం హింసామయం. ఇదొక వైరుధ్యం. మరొకటి, బృహస్పతి కదా నాకు గురువు. ఆయనే స్వయంగా సముద్రంలో మునిగినవాడు. ఆయన హృదయాన్ని మాయ ఆవరించింది. నన్నెలా తరింపు చేస్తాడు చెప్పు? రోగగ్రస్తుడైన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్టు మోక్షార్థినైన నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండడం వట్టి విడంబన, నటన. అందుకే ఆ గురువుకి నమస్కారం పెట్టి నీ దగ్గరికే వచ్చాను. సంసార సర్పం అంటే నాకు చచ్చే భయం. తత్వబోధ చేసి నువ్వు నన్ను కాపాడాలి. ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకుపోవడం మొదలు పెడితే ఇక దానికి అంటూ ఉండదు. రెయింబోళ్ళు సూర్యుడిలా అవిశ్రాంతంగా పరిభ్రమించవలసిందే. ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖము లేదు. కానీ మూఢులు పేడలో పురుగుల్లా అదే సుఖం అనుకుంటూ ఉంటారు. వేదశాస్త్రాలు చదివినవాడు సంసార లంపటులు అయ్యారంటే వారికన్నా మూర్ఖులు ఉండరు. వాళ్ళకన్నా కుక్కలు, గుర్రాలు, పందులు నయం. దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తి అత్యుత్తమైన విద్యలైన వేదశాస్త్రాలను అధ్యయనం చేసి వచ్చి ఈ సంసారంలో పడ్డామంటే వాళ్ళని ఎవరు రక్షిస్తారు? వాడికి ఇంకా ముక్తి ఉంటుందా? అటువంటి వాడిని పండితుడు అనే కీర్తించడం కన్నా అన్యాయం, ఆశ్చర్యం ఉందా? నా దృష్టిలో ఈ సంసార బంధంలో ఇరుక్కోని వాడే అసలైన పండితుడు, మేధావి, శాస్త్రపారంగతుడు. భవబంధాలను విడిపించుకోవడానికి పనికిరాని చదువే కాదు, దానికోసం శ్రమపడడం వృధా. గృహస్థాశ్రమం అంటున్నారే, ఈ గృహ శబ్దానికి అర్థమేంటి? గృహాతి ఇది గృహం. పురుషుణ్ణి బట్టి బంధిస్తుంది కనుక గృహం. ఇదొక చెరసాల. అందులో సుఖం ఏమిటి తండ్రి? అదంటేనే నాకు భయం. పూర్వజన్మలో పండితులై పుణ్యం చేసుకున్నప్పుడు ఇప్పుడు మానవ జన్మ ఎత్తి మళ్ళీ బంధనాల్లో తెలిసి తగులుకుంటున్నారంటే వాళ్ళు ఎంత విధివంచితులో కదా, ఎంత మందమతిలో కదా. శుకుడి ప్రసంగం ప్రవాహంలా సాగుతోంది. ఈసారి అడ్డుకట్ట వేయడం వ్యాసుడి వంతు అయ్యింది. గంభీరంగా బదులు పలికాడు. పుత్రక, గృహం బంధనాగారం కాదయ్యా, అది బంధన కారణం కూడా కాదు. మనస్సు అన్నింటికీ కారణం. అది గనక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి మోక్షం కూడా పొందవచ్చు. న్యాయబద్ధంగా ధనం ఆర్జించి
వేదోక్తమైన విధులు ఆచరిస్తూ సత్యవాగ్మయం పాటిస్తూ శుచిగా జీవిస్తే గృహస్థుడికి కూడా మోక్షం లభిస్తుంది. అతడు సంసారంలో ఉన్నప్పుడే ముక్తుడు. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి 3 ఆశ్రమాలని వారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుడినే ఆశ్రయిస్తారు. సత్యవాదులై శుచిగా శ్రద్ధగా అన్నదానాలు చేస్తూ గృహమేధులు తక్కిన ఆశ్రమాలకి మహోపకారం చేస్తున్నారు. గృహస్థాశ్రమం అన్నింట్లోకి ఉత్తమోత్తమం. అంతకు మించిన ధర్మం లేదు. అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరెందరో గృహమేధులు అయ్యారు. వేద మార్గంలో పయనించే గృహస్థులకు స్వర్గము మోక్షము ఉత్తమ జన్మ. ఏది కోరుకుంటే అది లభిస్తుంది. బిడ్డ, ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు. ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి అధిరోహించాలని నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నావు. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. అటుపైన వానప్రస్థాదులు. అంతేకాని దుముకుళ్ళు చల్లవు. అంచేత గార్హపత్యాన్ని సంపాసించు. దేవతలను, పితృదేవతలను, మనుషులను ఆరాధనతో సంతృప్తిపరచు. పుత్రుణ్ణి పొంది అతన్ని గృహస్థుని చేసి వానప్రస్థం స్వీకరించు. అది పూర్తి చేసిన తర్వాత సన్యాసాశ్రమంలో ప్రవేశించు. ఇంద్రియాలున్నాయే, ఇవి అవ్వడానికి 5 కానీ గొప్ప మాదక ద్రవ్యాలు. అందులోనే అవివాహితుని మరీ ఇబ్బంది పడతాయి. అంచేత వివాహం చేసుకో. ఇంద్రియ జయం కోసం తపస్సు చెయ్యి. విశ్వామిత్రుని చూడు, 3000 సంవత్సరాల పాటు నిరాహారుడై తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు. అయినా మేనకను చూసి మోహితుడయ్యాడు. శకుంతలు జన్మించింది. నా తండ్రి పరాశరుడు నావ మీద నది దాటుతూ దాసరాజు కూతురుని చేపలకంపు కొడుతూ నల్లగా ఉండే సత్యవతిని చూసి మదనబాణ పీడితుడయ్యాడు. వెంటనే చేపట్టాడు. బ్రహ్మదేవుడు కూడా సొంత కూతుర్నే చూసి మోహపడ్డాడు. రుద్రుడు వారించడంతో ఊరుకున్నాడు అనుకో. కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో. కులము రూపము ఉన్న కన్యను పెళ్ళాడు. వేద మార్గంలో పయనించు. వ్యాసుడు ఇంత విపులంగా ఉపదేశం చేసినా శుకుడిలో మార్పు రాలేదు. అతడి నిర్ణయం మారలేదు. ఖండితంగా చెప్పాడు. తండ్రి, నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించను. అది మహా దుఃఖకరం, వల్లాంటిది, నిత్యబంధనం. అందులో పడితే ధనచింతన తప్ప మరొకటి ఉండదు. పోనీ అని ధన సంపాదన చెయ్యకపోతే, అంటే నిర్ధనుడిగా ఉండిపోతే తన వాళ్ళను తనను హింసిస్తారు. తన వాళ్లే తనను హింసిస్తారు, పీడిస్తారు. ఇంద్రుడంతటి వాడికే సుఖం లేదంటే ఇక ఇతరుల సంగతి చెప్పాలా? ఇంద్రుడు అన్ని విధాలా సంపన్నుడే, త్రిలోకాధిపతి. ఆ పీఠాన్ని, ఆ సంపాదనని కాపాడుకోవడానికి అతడు పడే పాట్లు అన్నీనా. ఎవరు తపస్సు చేసుకుంటున్నా అతడికి దుఃఖమే. ఎన్ని విఘ్నాలు కల్పిస్తాడో. సాక్షాత్తు లక్ష్మీదేవి మగడే విష్ణుమూర్తి సుఖపడుతున్నాడంటావా? ఎప్పుడూ దానవులతో జగడాలు, యుద్ధాలు. బ్రహ్మదేవుడి పరిస్థితి ఇంతే అయ్యే. తపస్సులైన రాక్షసులకి వరాలు ఇస్తే ఒక తంట, ఇవ్వకపోతే ఓ తంట. పార్వతీపతి అవస్థ ఇంతకన్నా మెరుగేమీ కాదు. అందుకే ఆ ముగ్గురు ఎప్పుడూ తపస్సు చేసుకుంటూనే ఉంటారు. ఇంతటి ధనవంతులే సుఖనిద్రకు నోచుకోలేదంటే నిర్ధనుడైన మామూలు మనుషుల సంగతి చెప్పాలా? అన్నీ తెలిసి ఓ మహర్షి, నన్ను నీ కుమారుణ్ణి ఈ సంసార రూపంలో దింపడానికి చూస్తున్నావా? నీకు ఇది భావ్యమా? సంసారంలో సుఖాలు లేకపోగా అన్నీ దుఃఖాలే. జన్మమే దుఃఖం, జరా దుఃఖం, మరణం దుఃఖం, మలమూత్రాలు నిండిన గర్భవాసం చేయడం పునర్దుఃఖం. వీటన్నింటికన్నా దుఃఖం మరొకటి ఉంది. అది తృష్ణలోభ దుఃఖం. సంసార పోషణ కోసం ధన సహాయం కోరి పరువుల దగ్గర చేయి చాపడం మరణాన్ని మించినటువంటి దుఃఖం అది. ఇలా సంపాదించి జీవించే విప్రులు బుద్ధిబలం బొత్తిగా లేనివారు. వారి బతుకు దినదిన మరణం, రోజు చావే. ఇన్ని శాస్త్రాలు చదివి మహావిద్వాంసులై వెళ్ళి ధనవంతుల గుమ్మాల్లో నిలబడి వారిని స్తుతించడం, అదెంత చావు. ఇదంతా ఎందుకుట? సంసార పోషణ కోసమే. సంసారమే లేకపోతే ఒక్క పొట్ట నింపుకోవడానికి ఇన్ని దైన్యాలు అవసరం లేదు కదా. హాయిగా అడవుల్లో పళ్ళు నీళ్లతోటి పొట్ట నింపుకోవచ్చు కదా. అంచేత మరోసారి మనవి చేస్తున్నాను, సంసారానికి నేను సర్వత్రా విముఖుణ్ణి. యోగశాస్త్రం నేర్పు, జ్ఞానశాస్త్రం సుఖప్రదం. కర్మకాండ అంటే మాత్రం నాకు ఉతారాము గిట్టదు. జన్మదాత, దయచేసి కర్మక్షయోపాయం ఉపదేశించు. వర్ధమాన
ప్రార్థవ సంచిత కర్మలు 3 నశించే మార్గం తెలియజేయి. అంతేకాని నారీ బాహుబంధాల్లో నన్ను నెట్టకు. జలదాక్ష అంటే అచ్చం జలగే, తెలియకుండానే రక్తం పీల్చేస్తుంది. హావభావ చేష్టలకు మూర్ఛితుడై మగడు కానుకోలేడు. భోగాల పేర ధనాన్ని, శక్తిని, కుటిల సంభాషణలతో మనస్సుని క్రమంగా సర్వస్వాన్ని హరిస్తుంది కాంతామణి. అంతకు మించిన దొంగ సృష్టిలో చూడలేం. నిద్రా సుఖాన్ని వదులుకోదలిస్తే వివాహం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ఈ వంకతో పురుషుల్ని వంచిస్తున్నాడు. మూర్ఖులు ఆ ఉచ్చులో పడిపోతున్నారు. శుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటే వ్యాసుడు చాలా దిగులు పడ్డాడు. ఏం చెయ్యాలో తోచలేదు. ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు. కళ్ళ వెంట నీళ్లు బొటబొటా కారాయి. మనస్సు బడలిపోయింది. శరీరంలో వణుకు ప్రారంభమైంది. శుకుడు ఆశ్చర్యపోయాడు. కళ్ళు విప్పార్చి చూశాడు. ఆలోచనలో పడ్డాడు. అహో, మాయాబలం ఎంతటిది! విశ్వంస సంభూతులైనటువంటి వేదాలను విభజించి, పురాణాలను రచించి, భారతం లిఖించినటువంటి మహాజ్ఞాని వ్యాసుడిని కూడా మోహపరుస్తోంది అంటే దాన్ని శక్తే అమేయం, అజేయం. ఇంతకీ ఆ మాయ ఏమిటో అర్థం కావటం లేదు. త్రిమూర్తులనే మోహపరుస్తున్న ఆ మాయాశక్తిని శరణు వేడుతాను. ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావ పగిలిన బేహారిలా ఉన్నాడు. పామరుడిలా సుఖిస్తున్నాడు. నిజానికి ఇతడెవరు, నేనెవరు, ఎలా ఇక్కడికి వచ్చాను? ఈ భ్రాంతి ఏమిటి? పంచభూతాలతో నిర్మితమైన శరీరాలకు పితాపుత్ర వాసనా బంధం ఏమిటి? మాయవులకు కూడా మాయ చేసే మహామాయ ఇది. వ్యాసుడే ఇలా రోధిస్తున్నాడంటే దీనికి తిరుగులేదన్నమాట. ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన శుకుడు మనసులో ఒక్కసారి మాయాదేవికి నమస్కరించాడు. దీనుడై శోకార్ణవంలో ములుగుతున్న వ్యాసుడికి మరింత చేరువయ్యాడు. పరాశరాత్మజ, మహానుభావ, అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్విలా పామరుడివై శోకిస్తున్నావేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, ఈవేళ నీకు నేను పుత్రుణ్ణి. పూర్వజన్మలో నేనెవణ్ణి, నువ్వెవరు? ఈ భ్రాంతి ఏమిటి? ధైర్యం తెచ్చుకో. బుద్ధిని మేల్కొలుపు. మనస్సును విషాదంలోకి జారిపోనివ్వకో. ఇదంతా ఒక మహాజాలం అనుకుంటే దుఃఖం తనంతట తానే తొలగిపోతుంది. ఆకలిస్తే తినుబండారాలతో తీరుతుందే కానీ పుత్రదర్శనంతో తీరుతుందా? దాహం వేస్తే జలపానం చెయ్యాలి. అందగాడు కాదు కదా అని కొడుకుని చూస్తూ కూర్చుంటే దప్పిక తీరుతుందా? ఘ్రాణ సుఖం కావాలంటే సుగంధం ఉండాలి. శ్రవణానందం పొందాలంటే సంగీతం ఉండాలి. స్త్రీ సుఖం కావాలంటే స్త్రీయే అవసరం. అన్ని సుఖాలు పుత్రుడితోనే లభిస్తాయి అనుకోవడం భ్రమ కాదు. నిజానికి నేను అందించగలిగే సుఖం, ఆనందం ఏమీ లేదు. అజీగర్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞ పశువుగా సొంత కొడుకునే సమర్పించాడు కదా, తెలుసు కదా. సుఖపడాలి అనే లోభమే నీకుంటే పుష్కలంగా ధనం సంపాదించు. సర్వ సుఖాలకు సాధనం ధనమే. కొడుకు చేసేదేమీ ఇందులో లేదు. నువ్వే దైవజ్ఞుడివి, మహామతివి. నన్ను ప్రబోధించు. నాకున్న గర్భవాస భయం తొలగించు. సంసార వాసనాజలంలో బద్ధుడినయ్యాను అనే ఆలోచన నన్ను విడిచిపెట్టడం లేదు. ఈ బుద్ధిని మరల్చు. ఇది వృద్ధగామిని. నీ వంటి వారు చెప్తే వింటుంది. వ్యాసుడు రవ్వంత తేరుకుని సన్యాసం వైపు మొగ్గు చూపుతున్న తనయుడిని పరిశీలనగా చూశాడు. మెల్లగా బదులు కలిపాడు. హరణీగర్భ సంభవ, నేను దేవీ భాగవతం రచించాను. అది ఒకసారి చూడు. పెద్ద గ్రంథం ఏమీ కాదు, కేవలం 12 స్కందాలు. కానీ అన్ని పురాణాలకు అది తలమానికం. దాన్ని వింటే చాలు సర్వ వివేకము కలుగుతుంది. వటపత్రం మీద పసిబాళ్ళై పడుకున్నటువంటి విష్ణుమూర్తికి నన్ను ఎవరు ఇలా చేశారు, ఎందుకు చేశారు, దేంతో చేశారు అనే సందేహాలు వచ్చాయి. వీటిని ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తుండగా జగజ్జనని ఆదిపరాశక్తి శ్లోకంలో సగభాగం సమాధానం చెప్పింది. ఇదంతా నేనే, నాకన్నా సనాతనం లేదు అంది. ఆ మాట ఇంతకు ముందు విన్నదే. విష్ణుమూర్తి మనస్సుకు తెలుసు. అయినా ఇప్పుడు ఆ సత్యవాకును ఎవరు పలికారు గ్రహించలేకపోయాడు. వక్త ఎవరు? స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా అని ఆలోచనలో పడ్డాడు. అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మదనం చేసుకుంటున్నాడు. వటపత్రసాయి అప్పుడు మహాదేవి శాంత స్వరూపంతో ప్రత్యక్షమైంది. 4 చేతులతో శంఖచక్ర గదాపద్మాలు ధరించి, దివ్యాంబరాలు, దివ్యభూషణాలు ధరించి, మందహాసం చిందిస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి
కనువిందు చేసింది. ఆమె చుట్టూ ఆమె అంశతో ఆమెలాగే ఉన్న చెలికత్తులు కూడా ఉన్నారు. రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, శృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వాద, స్వాహ, క్షుధ, నిద్ర, దయ, గతి, తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తంద్ర శక్తులు విడివిడిగా ఆమెను పరివేష్టించి ఉన్నాయి. అందరూ ఆయుధాలు ధరించారు. సువర్ణభూషణాలు దగదగలాడుతున్నాయి. మెడలో ముత్యాల దండలు, మందార మాలికలు ప్రకాశిస్తున్నాయి. బాలముకుందుడు అందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. వీళ్ళంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను? ఎవరు తెచ్చారు? శిశువుని ఎలా చేశారు నన్ను? అసలు ఈ మర్రాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడ నా జననియా లేదా మరేదైనా మాయా? ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చినట్టు? నేను ఇక్కడ ఉండవచ్చునా? ఎటైనా వైదొలగాల? ఏం మాట్లాడాలి? బాలుణ్ణి కనుక మౌనంగా ఉండిపోనా? సందేహాలు ముసురుకున్నాయి. మహాదేవి గమనించింది. సన్నగా నవ్వుతూ పలకరించింది. విష్ణు, ఏమిటలా విస్తుపోతున్నావు? ఇది ప్రతి ప్రళయంలో జరిగేదే. కాకపోతే మహాశక్తి మహిమ వల్ల నన్ను మరిచిపోతూ ఉంటావు. ఆ పరాశక్తి నిర్గుణ. నువ్వు నేను సాకారులం. నేను సాత్విక శక్తిని. గుర్తు తెచ్చుకో. నీ నాభి కమలం నుంచి బ్రహ్మ జన్మిస్తాడు. తపస్సు చేసి రాజస శక్తిని పొందుతాడు. రక్తవర్ణంలో ముల్లోకాలలోనే సృష్టిస్తాడు. నువ్వు వాటిని రక్షిస్తావు. కోపించిన ఆ ప్రజాపతి నొసటి నుంచి రుద్రుడు ఉద్భవిస్తాడు. తామసిక శక్తియుక్తుడై కల్పాంతంలో జగత్ సంహారం చేస్తాడు. అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను. గుర్తించు. నీ సాత్విక శక్తిని లక్ష్మిని. నీ వక్షస్థలం మీద నిత్యాయనపాయిగా నివసిస్తాను. మధుసూదన, స్వీకరించు అంది. సౌరి సంతోషించాడు. కానీ దేవి, ఒక సందేహం. ఇందాక స్ఫుటాక్షరంగా ఒక శ్లోకార్ధ భాగం వినిపించింది. అది రహస్యము, అది పరమం, అది శివం. ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరు? దరిద్రుడికి ధనస్పృహలాగా నేను దాన్నే స్మరిస్తున్నాను. ఉచ్చరించింది ఎవరో నీకు తెలిస్తే చెప్పు అని అడిగాడు. మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది. పుండరీకాక్ష, ఇలా ఉచ్చరించింది ఆదిపరాశక్తి. నువ్వు సాకారంగా ఉన్నా నన్ను ఎరుగుదువు, నిరాకారంగా ఉన్న పరాశక్తిని ఎరుగవు. అందుకనే పరమ గుహ్యమైన ఆ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో, నీ కోసం, నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది ఆ శ్లోకాన్ని. అది వేదసారం, సూక్ష్మరూపంలో దేవీ భాగవతం, సకల శుభావహం, సర్వశాస్త్రసారం, మహావిద్యాప్రకాశకం. దానికన్నా తెలుసుకోదగిలింది ముల్లోకాల్లో ఏదీ లేదు. నువ్వు మహాదేవికి ఇష్టుడివి కనుక నీకు ఉపదేశించింది. మర్చిపోక ఎప్పుడు మన్నం చేసుకుంటూ ఉండు. సుపుత్ర, సుఖ. అప్పటి నుంచి చతుర్బుధుడు ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు. కొంతకాలానికి నాభికమలం నుంచి చతుర్ముఖుడు జన్మించాడు. అతడు ఒకప్పుడు రాక్షస భయం వచ్చి పడింది చతుర్ముఖుడికి. హరిని శరణు వేడాడు. అతడు యుద్ధం చేసి ఆ రాక్షసులు మధుకైటవులు ఇద్దరిని సంహరించి మళ్ళీ మున్పట్లాగే ఆ శ్లోకార్ధ భాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు. బ్రహ్మకు సందేహం వచ్చింది. ఏమిటి జపిస్తున్నావు? నువ్వే అందరికంటా అధికుడు కదా అని ప్రశ్నించాడు విష్ణుమూర్తిని. త్రిమూర్తులకు మూల కారణమైనటువంటి పరాశక్తి తత్వాన్ని తెలియజెప్పి ఆవిడ శ్లోకార్ధ భాగంలో స్వయంగా ఉపదేశించింది. ఆ మహావాక్యాన్ని జపిస్తున్నాను అన్నాడు. ఆ మంత్రమే దేవీ భాగవతం. ద్వాపరయుగంలో దీనికి విపులీకరణ గ్రంథరూపంలో జరుగుతుంది. నువ్వు కూడా జపించమని ఉపదేశించాడు. అటు తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు. నారదుడు నాకు ఉపదేశిస్తే నేను దాన్ని 12 స్కందాలుగా గ్రంథాలుగా విపులీకరించాను. పుత్రక, వేద సమ్మతమైనటువంటి ఈ భాగవత పురాణం దేవీ చరిత్ర. ఇది తత్వశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, బ్రహ్మ విద్య నిదానం, సంసారావరణ తారకం, అజ్ఞాన నాశకం, జ్ఞాన ప్రకాశకం, శాంతి సుఖదాయకం, దీర్ఘాయుష్కరం, చదివేవారికి వినేవారికి శుభప్రదం. ఇదిగో స్వీకరించు. ఒకసారి శ్రద్ధగా చదువు. నీ యోగ్యత చూసి ఇస్తున్నాను. నీతో పాటు నా శిష్యుడు సూతుడు కూడా దీన్ని చదువుతాడు. కలిసి చదవండి. 18,000 శ్లోకాల గ్రంథం అని చెప్పి వ్యాసుడు తన దేవీ భాగవతాన్ని శుకుడికి అందించాడు. సౌనకాది మహామునులారా, ఆ విధంగా గురుపుత్రుడు శుకుడితో కలిసి నేను ఈ దేవీ భాగవతాన్ని చదివాను.
సరే, అది అలా ఉంచండి. శుకుడికి అప్పటికి మనశ్శాంతి లభించలేదు. మరింత వికల మనస్సుడయ్యాడు. అందరినీ తప్పించుకుని ఎప్పుడూ ఏకాంతంగా గడుపుతున్నాడు. ఏ భావము లేని చూపులతో దిక్కులు చూస్తున్నాడు. అటు భోజనాలు కాదు, ఇటు ఉపవాసాలు కాదు, దేని మీద అతడికి ఆసక్తి నిలబడటం లేదు. ఏదో బెంగ పెట్టుకున్నట్టు అయిపోయాడు. వ్యాసుడు గమనించాడు. ఒక రోజున పిలిచి విషయం కనుక్కున్నాడు. నాయనా, ఏమిటిది? ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటావు. డబ్బు పోగొట్టుకున్నవాడిలాగా ఏదో జాసలో ఉంటావు. నీ బాధ ఏమిటో చెప్పు. నేనున్నాను కదా, కన్న తండ్రిని, తీరుస్తాను. మనస్సులో ఏది పెట్టుకున్నావు అవి తొలగించుకో. సుఖపడు. దుఃఖాన్ని వదిలించుకో. శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని స్మరించు. విజ్ఞానాన్ని బుర్రలో తలుపులు తెరువు. నా మాటలతో, నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే బయలుదేరి మిథిలాపురం వెళ్ళు. అక్కడ జనక మహారాజు గారు ఉన్నారు. నీ మోహాన్ని, నీ సందేహాన్ని తొలగిస్తారు. సమర్థుడు, సత్యసాగరుడు, బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు, అతి శాంత స్వభావుడు, స్వయంగా మహాయోగి, యోగప్రియుడు అయినటువంటి వాడు జనకుడు. వెళ్ళి నీ సందేహాలు తీర్చుకో. వర్ణాశ్రమ ధర్మాలు వగైరా అన్నీ నిస్సంకోచంగా అడిగి తెలుసుకో. అతడు చెప్తాడు. వ్యాసుడు మాట పూర్తయిందో లేదో తరుముకులా వస్తున్నట్టుగా శుకుడు అందుకున్నాడు. మహాత్మా, నువ్వు చెప్పేదంతా పెద్ద అబద్ధం అనిపిస్తోంది. మిథిలాపతి జీవన్ముక్తుడు అంటున్నాడు, బ్రహ్మజ్ఞాని అంటున్నావు, మళ్ళీ హాయిగా రాజ్యం ఏలుకుంటున్నాడు అంటున్నావు. ఇదెలా కుదురుతుంది? అసంభవం. గొడ్రాలకి కొడుకు పుట్టాడు అన్నట్టుంది. అయినా నువ్వు చెప్తున్నా కనుక నమ్ముతున్నాను. ఆ విడ్డూరం ఏదో చూసి రావాల్సిందే. మిథిలకు వెళ్తాను. సంసారంలో తామరాకు మీద నీటి పట్టుగా ఎలా ఉండగలుగుతున్నాడో తెలుసుకుంటాను. మోక్షం అంటే ఏంటి? భుక్తం అభుక్తం ఎలా అవుతుంది? కృతం అకృతం ఎలా అవుతుంది? ఇంద్రియాలు వ్యవహారాన్ని ఎలా వదిలించుకోవాలి? తల్లి, తండ్రి, భార్య, సోదరి, వేశ్య, ఈ భేదాభేదాలు ఎలా నశిస్తాయి? వీటి నుంచి విముక్తి ఎలాగా? రకరకాల రుచులు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, వీటి పరిజ్ఞానం ఎలా కదులుతోంది? ముక్తి లక్షణం ఏమిటి? రాజ్య వ్యవహారం చేస్తూ శత్రుమిత్ర భావాలకు అతీతంగా ఆ జనకుడు ఎలా ఉంటున్నాడు? ఒక దొంగను, ఒక తాపసిని సమానంగా ఎలా చూడగలుగుతున్నాడు? అసమబుద్ధి ఉంటే మరి ముక్తిత్వం ఎలాగా? ఇవన్నీ తెలుసుకోవాల్సిన సందేహాలు. జీవన్ముక్తుడు నేను ఇంతవరకు కని విని ఎరగను. సంసారంలో ఉండి ముక్తుడిగా గడపడం ఇప్పటికీ నాకు అనుమానమే. కుతూహలం పెరుగుతోంది. కనీసం సందేహ నివృత్తి కోసమైనా మిథిలకు వెళ్తాను అన్నాడు శుకుడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.